సంవత్సరం నుంచి కొడుతున్నావు, ఇంకా అందులో ఏముంది నాన్న? పేస్ట్. ఏది వేస్ట్ చేయకూడదు. పెదవ పేస్ట్ 3.5 పెట్టి కొన్నా, 3 ఏళ్ళు కూడా రాలేదు. పిన్నీస్ ఉందా? ఏ కాల్లో ముళ్ళు దిగిందా? పుచ్చు ప్రెస్ లేకో ఇవ్వ. పట్ట వెళ్ళి శుభ్రంగా పెడదాం. ఇంకో దీంతో శుభ్రంగా పొళ్ళు తోముకోవాలి. ఎలా నాన్న? పేస్టుని ప్రసాదంలా వాడుకోవాలి. ఇది నాలుగుకి రాసుకుని గుక్కె నీళ్లు పుక్కిలిచ్చు, బోల్డ్ నొరగ వస్తుంది. సూది మనంత పేస్ట్, బోల్డ్ నురగ. నురగను ఉమ్మేయమంటావా, రేపటికి స్టాక్ పెట్టమంటావా? కామెడీయా? కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. ఆ పంచాయి, పేస్ట్ ఖర్చు ఉండదు. నిన్ననే దరిద్రపుదానా ఇడతావు. ఏమిటండి, ఏమైంది? నా కొంప కుండం చేసి పారేస్తున్నావు కదంటే. నేనేం చేశానండి? ఏం చేసావా? ఏమిటవి? ఏమిటవి? వడ్ల గింజలు. అవి అక్కడ ఎందుకున్నాయి? బియ్యంలో వచ్చిన వడ్లు బెడ్లను. అంటే వడ్లు వేరు బియ్యం వేరునా? వడ్లకు పుట్టిన బిడ్డలే బియ్యం పట్టుకెళ్ళి ఎసట్లో పడాయి. ఏమిటా కిలో బియ్యం వారం రోజులు కూడా రావట్లేదు అనుకుంటున్నాను. ఇదా విషయం? ఇంకెప్పుడైనా వడ్ల కింద బయట కనపడిందో నీకు 4 రోజులు ఫుడ్ కట్టు అన్నట్టు కూరేం చేశావు? వండటానికి ఏమి లేవు. ఏం లేకపోవడం ఏంటి? పోయిన నెలనే కదా 1/2 కిలో దొండకాయలు కొనుక్కొచ్చాను, అప్పుడే అయిపోయాయా? రోజుకో కాయ చొప్పున పులిసెట్టుకొచ్చాను. ఇంకా ఎక్కడుంటాయి? సర్లే, బయటికి వెళ్ళి నేను కూర పట్టుకొస్తాను. ఈ లోపల నువ్వు అన్నం వండు. ఇదిగో గంజి పారబోస్తామో దాచిపెట్టు. కాస్త ఉప్పేసుకుంటే భోజనానికి ముందు సూపులా తాగొచ్చు. వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, బంగాళదుంపలు, గోరుచిక్కుడుకాయలు. ఇదిగో బాబు ఆగాగు. రండి బాబు రండి, మంచి బోని బేరం. వంకాయలు ఎలా? కేజీ 4 రూపాయలండి. ఇచ్చే మాట చెప్పయ్యా, 5 కిలోలు తీసుకుంటాను. 3.30 చేసుకోండి. పుచ్చులు ఎక్కువగా ఉన్నాయే. బంగాళదుంపల రేట్ ఎంతో? కిలో 6 రూపాయలండి. అలా కాదు గానీ ఇంకో మాట చెప్పు. ఎన్ని కేజీలు కావాలండి మనకి? రేటు నచ్చితే 5 కిలోలు తీసుకుంటా. 5.5 చేసుకోండి. అలాగైతే అరే అలా పడేస్తారేంటండి? పుచ్చులయ్యా. పుచ్చులు కదండి బాబు, అవి మచ్చలు. పుచ్చులకి మచ్చలకి తేడా తెలియదు అనుకుంటున్నావా? సర్లే, బెండకాయలు ఎంత? 4 రూపాయలండి. అయినా మరీ ఎంత ముదురు తెచ్చావే? అవి ముదురు పెట్టండి బాబు, లేత లౌజులైతేను. లౌజులో కౌజులో మాకు తెలియదు అనుకుంటున్నావా? మిరపకాయలు ఎలా చేసావు? 1/2 కిలో 4 రూపాయలండి. అబ్బా తిరమే. అది సరిగానే బంగాళదుంపలు ఇచ్చే మాట ఒక మాట చెప్పు. చెప్పాను కదండి, 5.5 చేసుకోండి. 100 రూపాయలు ఇస్తా. దుంపకాయ కాదు, 4 కిలోలకి. 4 కిలో 100 రూపాయ. ఏది పేసిడి తిప్పుకో. తుని అబ్బా బేరం, పొద్దున్నే దరిద్ర పోని. 4 కిలోలు 100 రూపాయ అంట. ఎప్పుడైనా బంగాళదుంప తినేసిన మొహమేనా ఇది? వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, టమాటాలు, కొత్తిమీర. అమ్మయ్యా, ఇప్పట్లో కూరలు కొనక్కరా. జగమే ఆయా బ్రతుకే నిమ్మకాయ. అమ్మయ్యా, ఈ వారం రోజులు సరిపోతుంది పచ్చడికి. ఇవ్వగానే కూరగాయలు రేట్లు మండిపోతున్నాయి. జాగ్రత్తగా వాడు. 3 నెలలు రావాలి. దండిగా ఉన్నాయి కదా అని వేపుళ్ళు అవి చేయకో. ఓన్లీ పులుసులే. అలాగే. అన్న టైం అవుతుంది. ఈ బడుద్ద రెడీ అయ్యాడా? నేను రెడీ. బస్సుకు డబ్బులు ఇస్తే వెళ్తాను. ఈ రోజు నుంచి బస్సు కట్టు. ఆర్టీసీ రేట్లు పెరిగాయంట. మరి ఆఫీస్కి వెళ్ళాలి? 2 వీలర్ మీద. 2 వీలర్ మీద? ఏది? అదిగో 2 వీలర్ అంటే ఇదా? ఇంత కొత్త సైకిల్ ఎక్కడ దొరికిందన్న నీకు? ఎవడో తలకు మాసిన వెధవా 25కి తాకట్టు పెట్టాడు. దర్జాగా తొక్కో. నాకు తొక్కడం రాదుగా. నాకు వచ్చుగా. పద డ్రాప్ చేస్తా. మరి వచ్చేప్పుడు పికప్ చేస్తా. ఇదిగోరా భోజనం. కూరేంటి? ఏమీ లేదు. కూర లేకుండా ఒట్టాను ఎలా తినమంటావమ్మా? మీ స్టాఫ్ అంతా భోజనం చేసేప్పుడు వాళ్ళ మధ్యకెళ్ళి కూర్చుని అర్రే మా అమ్మి వాళ్ళ కూర అయితే మర్చిపోయిందే అని 4 కొరుక్కో. 4 కూరలు వేస్తారు. తిని మూతి కడుక్కో. సైకిల్ తీసి పద. బ్రేకులు లేవు, దిగి పట్టుకో. ఇక నువ్వు వెళ్ళు. ఆగో, నేను కూడా వస్తున్నా. నువ్వెందుకు? చెమట పట్టింది, కాసేపు ఫ్యాన్ కింద కూర్చుని వెళ్తా. సరేరా. అదిగా ఇక్కడ బల్ల కింద చేతులు పెట్టి ఊపొచ్చా? బల్ల కింద కాళ్ళు పెట్టి ఊపొచ్చు, బల్ల మీద చేయి పెట్టి రాయొచ్చు. అది కాదురా, లంచాలు తీసుకోవచ్చా అని. ఉద్యోగం వాడాలంటే తీసుకోవచ్చు. అయితే పుచ్చుకోబాక. నువ్వు కూర్చుని వెళ్ళు, నేను వెళ్తా. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి ఇంత లేట్ గా వచ్చారు? అది బస్ లేట్. ఈ ఫైల్ లో చూడండి. ఇది కరెక్టేనా? ఇది ఎవరితో నా కొడుకు లైన్ లో పెట్టేస్తుంది. పిచ్చి కొడుకు పడిపోతాడు ఏంటో. అమ్మా ఓయ్, ఏంటయ్యా బ్యాంక్ లోపలికి వచ్చి మరీ అడుకుంటున్నావు? బయటలో. కల్పన, ఈయన దగ్గర కాదు, మా ఫాదరు. మరి ఈ గెటప్ ఏంటి? అదంతే. చూడమ్మా, నిన్ను చూస్తుంటే అచ్చు చచ్చిపోయిన వీడి చెల్లెల్లా ఉన్నావు. అలాగా? దిట్ట. నా కూతురు అంటే నమ్ము.
నాన్న నాకు తెలియకుండా నాకు చెల్లెలు ఎప్పుడు పుట్టింది ఎప్పుడు చచ్చిపోయింది? నువ్వు వింటున్నప్పుడు పుట్టిపోయిందో బాయ్ నీ జ్ఞాపకం ఉండదో. చూడమ్మా ఒక్కసారి నోరారా అన్నయ్య అని పిలువు, విని ఆనందిస్తాను. అన్నయ్య అన్ను కాదు మా వాణ్ణి. అన్నయ్య నువ్వు కూడా చెల్లమ్మా అనరా. చెల్లెమ్మా అన్నయ్య చెల్లెమ్మా. అన్నయ్య రక్త సంబంధం సినిమాలో ఎన్టీఆర్ సావిత్రి లాగా ఎంత పవిత్రంగా ఉన్నారు. అన్నయ్య చెల్లెమ్మా. కమిట్ అయింది చాలు అమ్మా, ఇంక నువ్వు వెళ్ళి పని చూసుకో. నాన్న ఈ అన్న చెల్లెలు వరుస ఏంటి? వారి వెధవా. ఎర్రగా బుర్రగా వయసులో ఉన్నావు, పైగా ఉద్యోగంలో ఉన్నావు. ఫ్రీగా ఉన్నావు కదా అని బాలేసి పడేసింది అనుకో, బోళ్ళంత కట్నం లాసు. ఆహా నీ ముందు చూపికి నా జోహార్ నాన్న. ఆంజనేయులు గారు. ఏంటమ్మా? అమ్మనా? అదేంటండి కొత్తగాను? ఈయన మా నాన్న. అంటే మా ఆవిడ అచ్చం మీలాగే ఉంటుంది, అందుకని మా వాడు మీలో వాళ్ళ అమ్మని చూసుకుంటున్నాడు అనమాట. నాలో మీరు మీ కొడుకుని చూసుకోండి. ఓకేనా నాన్న? సూపరా. ఇప్పుడు నా కొడుకు అనిపించారా, ఇంకా మీ పనులు చూసుకోండి.